వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణలో ఇంక్వైరీస్ వేగవంతమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏం జరిగిందో నిగ్గు తేల్చిపోతోంది పీసీ ఘోష్ కమిషన్. గొర్రెల స్కామ్ పై ఏసీబీ ఫుల్ ఫోకస్ చేసింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కాన్సంట్రేట్ చేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లోనూ సిట్ దూకుడు పెంచింది. రాబోయే రోజుల్లో ఈ కేసుల్లో ఏం జరగబోతోంది? తెలంగాణలో ఇంక్వైరీస్ స్పీడ్ అందుకున్నాయి. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ దాకా విచారణలు వేగవంతమయ్యాయి. ఏ కేసు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఇక ముందు ఏం జరగబోతోంది? తెలంగాణలో ఎంక్వైరీలు స్పీడప్. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా ఏ విచారణ ఎంతవరకు వచ్చింది? ఇక ముందు ఏం జరగబోతోంది? కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చబోతోంది? తెలంగాణలో ఎంక్వైరీల స్పీడ్ పెరిగింది. పలు కుంభకోణాలపై విచారణలు వేగవంతమయ్యాయి. అసలేం జరిగిందో నిగ్గు తేల్చే పనిలో విచారణ కమిషన్లు ఉన్నాయి. కాళేశ్వరంపై దర్యాప్తు స్పీడ్ అందుకుంది. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులిచ్చింది. ఈ నెల 30 లోపు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అటు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో విచారణ ఊపందుకుంది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుల్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని విపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేసింది. ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి 1,000 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించింది. నాసిరకం నిర్మాణాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని మండిపడింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మొదట కాళేశ్వరంపై ఫోకస్ చేసింది. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నో అనుమానాల్ని లేవనెత్తారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఈ ప్రాజెక్టులోని 3 కీలక బ్యారేజీలు దెబ్బతిన్నాయి. మేడిగడ్డ కుంగిపోయింది. ప్రస్తుతం అక్కడ రిపేర్లు కూడా కొనసాగుతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనే దానిపై జస్టిస్ పీసీ ఘోష్ హెడ్గా ఓ కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ డెడ్ లైన్ ఈ నెల 30తో ముగుస్తుంది. కానీ ఈలోపు ఎంక్వైరీ పూర్తయ్యే పరిస్థితులు లేవు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించి నెలైంది. ఈ టైంలో ప్రాజెక్టును విజిట్ చేసింది. ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు అందాయి. అందులో నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అధికారులను విచారిస్తున్నారు. సో విచారణ ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డెడ్ లైన్ లోపు విచారణ పూర్తి కాదు. ఇదే విషయాన్ని చంద్రఘోష్ కూడా చెబుతున్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమంటున్నారు ఆయన. ఇక డెడ్ లైన్ పొడిగించక తప్పని పరిస్థితి. జస్టిస్ పీసీ ఘోష్ బ్యారేజీలు పరిశీలిస్తూనే బాధ్యులపై ఫోకస్ చేశారు. ప్లానింగ్, డిజైన్స్, కన్స్ట్రక్షన్స్తో పాటు టెయిల్ వాటర్, షూటింగ్ వెలాసిటీపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్తో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. అటు నిర్మాణ సంస్థల ప్రతినిధులపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కమిషన్. అసలు బ్యారేజ్కు పగుళ్లు ఎలా వచ్చాయి? ఎవరి నిర్లక్ష్యం? కారణం ఏంటి? ఇలా ప్రతి ఒక్క విషయంపై ఫోకస్ చేసింది కమిషన్. ప్రస్తుతం అధికారులు, నిర్మాణ సంస్థల వరకు వెళ్ళింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం, డిజైన్కు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నామని, బాధ్యులైన వారెవరినీ వదలబోమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. ఏజెన్సీలో సమావేశమయ్యామని, వాళ్లు చెప్పిన అన్ని అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకే అఫిడవిట్ ఫైల్ చేయాలని చెబుతున్నామని వివరించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని గత సర్కార్ తమపై ఒత్తిడి పెట్టిందని, డెడ్లైన్ విధించిందని, అందుకే వేగంగా పనులు పూర్తి చేశామని ఏజెన్సీల ప్రతినిధులు వెల్లడించారని పీసీ ఘోష్ అన్నారు. బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఎవరు ఏది చెప్పినా పక్కాగా రికార్డులను మెయింటైన్ చేస్తున్నామని, అన్నింటినీ రికార్డుల రూపంలో ఉంచుతున్నామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి అఫిడవిట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థలను ఆదేశించామని పీసీ ఘోష్ చెప్పారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు ఆదరాబాదరాగా జరిగాయన్నది రికార్డుల రూపంలో సమాధానం వచ్చాకే ఆ బాధ్యులను కూడా విచారణకు పిలుస్తామన్నారు. ఆధారాల కోసమే అఫిడవిట్ అడుగుతున్నామని చెప్పారాయన. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన కొందరు అధికారులు రాష్ట్రంలో లేరని, వాళ్లు అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెబుతున్నారని, వాళ్లను కూడా విచారించాల్సి ఉందని ఘోష్ తెలిపారు. కాగ్, విజిలెన్స్ రిపోర్ట్లు అందాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. వాళ్లను కూడా విచారిస్తామని చెప్పారు. ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే తమకు తెలిసిపోతుందని, వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కాదని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తేల్చి చెప్పారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో ఇంజనీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. మొన్నటిదాకా ఎన్నికల కోడ్ కారణంగా విచారణలో జాప్యం జరిగింది. ఇప్పుడు ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది.
విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజనీర్లకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే కొందరి నుంచి వివరాలు సేకరించింది. విజిలెన్స్ విభాగం దగ్గర ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసింది. వాటిని కూడా పరిశీలిస్తామని పీసీ ఘోష్ తెలిపారు. కమిషన్కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కమిషన్కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు పీసీ ఘోష్. బ్యారేజీల రక్షణ చర్యలు, మరమ్మతులనేవి తమ పని కాకపోయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించామన్నారు ఆయన. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయని ఆయన వివరించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కాగ్ రిపోర్టు పొందుపరిచింది. డిపిఆర్లో 63,352 కోట్లుగా చూపెట్టగా అంచనా వ్యయం 1,06,000 కోట్లకు పెంచారని, ప్రస్తుతం నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 1,47,427 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువగా చూపెట్టారని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. వార్షిక ఖర్చులు తక్కువ చూపారని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అమ్మకం ద్వారా 1,019 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, భారీగా రుణాలు సేకరించినట్లు కాగ్ రిపోర్టు తెలిపింది. 87,000 కోట్లు సమకూర్చుకునేందుకు 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారని, బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని కాగ్ రిపోర్టు చెప్పింది. రుణాల చెల్లింపులో కాలయాపన చేసిందని ప్రస్తావించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి ఏడాది 700 కోట్ల నుంచి 14,500 కోట్ల వరకు ఖర్చవుతుందని, రుణాల చెల్లింపు కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వివరించింది. కాళేశ్వరం అప్పు చెల్లించుకుంటూ పోతే 2036లో పూర్తవుతుందని కాగ్ నివేదిక అంచనా వేసింది. నిధుల దుర్వినియోగం జరిగిందని, కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారని స్పష్టం చేసింది. మరోవైపు సాధారణంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నాణ్యతను థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ అలాంటిదేదీ నిర్వహించలేదంటారు కొందరు నీటిపారుదల నిపుణులు. నిర్మాణ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల్లో కూడా అలాంటి నిబంధనలేవీ పెట్టలేదని చెబుతారు. మేడిగడ్డ బ్యారేజీలో 2018లో వర్షాకాలం ప్రారంభమైన వెంటనే కటాఫ్ వాల్ దిగువన ఉన్న సీసీ బ్లాకుల దిగువ ప్రాంతంలో నీరు బయటకు రావడం మొదలైంది. అయినా రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటిని మరమ్మతుల కోసం ఖాళీ చేయకుండా అవసరాలకు వాడుకుంటూ వచ్చారు. సంబంధిత ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో రిజర్వాయర్ మరమ్మతులకు నోచుకోలేదు. మరమ్మతులు, కాలానుగుణ నిర్వహణ ప్రోటోకాల్ పూర్తిగా లేకపోవడంతో ఏటా క్రమంగా క్షీణించి చివరికి మేడిగడ్డ బ్యారేజీ కుంగేదాకా వచ్చింది. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా మేడిగడ్డలాగా ఒకే రకమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతుల్ని కలిగి ఉండడంతో అవి కూడా తీవ్ర విపత్కర పరిస్థితులు, నష్టాలను చవిచూశాయి. వీటిలో ఏ బ్యారేజీకి అమలు, నిర్వహణ నిబంధనావళి లేదంటున్నారు నీటిపారుదల నిపుణులు. మొత్తానికి కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది, ఏం నిగ్గు తేలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గొర్రెల కొనుగోలులో గోల్మాల్ జరిగింది. 700 కోట్ల కుంభకోణానికి అధికారులు, దళారులు తెరలేపారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అని ఏసీబీ ఆరా తీస్తోంది. అటు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవకతవకల్ని నిగ్గు తేల్చే పనిలో పడింది విచారణ కమిషన్. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, వాటి కోసం చేసిన అప్పులపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రస్తుత మాజీ అధికారుల్ని ప్రశ్నిస్తోంది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కమిషన్ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ ట్రాన్స్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం తాజా మాజీ ఉన్నతాధికారులకు మాత్రమే నోటీసులు ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 15 లోపు విద్యుత్ ఒప్పందంపై వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. అయితే జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ను కోరారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణకు ఆదేశించింది. దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై లోటుపాట్లు తేల్చాలని ఆదేశించింది. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపై కూడా విచారణ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్ రావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరయ్యారు. సురేష్ చందా ఇంధన శాఖలో పనిచేసిన సమయంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలనే వివాదాస్పద ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. నోటీసులపై కేసీఆర్ స్పందన సంతృప్తికరంగా లేకుంటే
వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలో జరిగిన అవకతవకల్ని వెలికితీసే ప్రయత్నాలు చేస్తోంది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. విచారణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో పాలుపంచుకున్న ఇతర అధికారులకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు కేసీఆర్కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టై ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ క్రమంలో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన నోటీసులు రావడం కలవరపెడుతోంది. అటు గొర్రెల స్కామ్ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్టైన మాజీ పశుసంవర్ధక శాఖ ఎండీ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వారిని కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. గొర్రెల పంపిణీలో ఏకంగా 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది. గొల్ల కురుములకు బదులుగా ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్స్లోకి నిధులు మళ్లించి డబ్బును కాజేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 10 మందిని గుర్తించగా 6గురిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఏసీబీ విచారణతో మరికొందరి పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు 4,000 కోట్ల విలువైన గొర్రెల్ని పంపిణీ చేసినట్లు గణాంకాలు ఉన్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డులో చూపించి ఆ నిధుల్ని ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు తేలింది. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రామచందర్, కళ్యాణ్ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించింది. దీంతో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారిలో ఒకరు మాజీ మంత్రి ఓఎస్డీ కావడంతో ఆయన మెడకు ఈ కేసు చుట్టుకుంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ధరణిలో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డుపెట్టుకుని 1000 ఎకరాల భూములు మాయమయ్యాయని ఆరోపణలున్నాయి. టీఎస్ఐఐసిలో దాదాపు 63,000 ఎకరాల భూములుండగా ధరణిలో మాత్రం 25,000 ఎకరాలే ఉన్నట్లు గుర్తించారు. దీంతో మిగతా 38,000 ఎకరాలు ఎక్కడా అని ధరణి కమిటీ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. టీఎస్ఐఐసి స్టాంపులు రిజిస్ట్రేషన్ అధికారులతో ధరణి కమిటీ సమావేశమైన సందర్భంగా నిజాలు బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఊపందుకుంది. ఇప్పటికే 68 పేజీల ఛార్జ్ షీట్ ని నాంపల్లి కోర్టులో సిట్ దాఖలు చేసింది. కుట్రకు బీజం పడిందెక్కడా, ఎలా అమలు చేశారు అనే అంశాలను ప్రస్తావించింది. మరోవైపు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావులు ఇండియాకి ఎప్పుడొస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణ ఊపందుకుంది. నాంపల్లి కోర్టులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను వివరించింది. 68 పేజీల అభియోగ పత్రంలో 6గురిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. 69 మందిని సాక్షులుగా చేర్చారు. నిందితుల్లో 4 టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, 6వ నిందితుడు శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్లు పోలీసులు ఛార్జ్షీట్లో తెలిపారు. కుట్రకు బీజం పడిందెక్కడా, ఎలా అమలు చేశారు అనే వివరాలతో పాటు నిందితుల వాంగ్మూలాల మేరకు రాజకీయ నాయకులు, ఓ న్యాయమూర్తి, ఇతరుల ఫోన్లను ఎలా ట్యాప్ చేశారు అనే అంశాలను ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తి కాగా బుధవారం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం చంచలగూడ జైల్లో భుజంగరావు, తిరుపతన్న ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఇప్పటిదాకా అరెస్టైన నిందితులందరూ ఆరోపణల్ని అంగీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు వారు చెప్పారు. ఆ ఉన్నతాధికారే ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐపీఎస్. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను గుర్తించి కట్టడి చేయడమే వ్యూహంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సాగింది. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాలు కొనడంలో సహకరించినట్లు తెలుస్తోంది. నిందితుల వాంగ్మూలాలతో విస్తుగలిపే విషయాలు బయటకొచ్చాయి. మొత్తం 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇలా
1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ కొనసాగించామన్నారు. ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉన్నానని, అధికారికంగా 3 ఫోన్లను ఉపయోగించాలని, అనధికారికంగా 5 ఫోన్లతో ఫోన్ ట్యాపింగ్ ను మానిటర్ చేశానని ప్రణీత్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామని, అనంత్, శ్రీనివాస్ సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ట్యాపింగ్ చేశామన్నారు. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ల డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులో చూపించామని ప్రణీత్ రావు వాంగ్మూలమిచ్చారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్ ను ఆఫ్ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చి పాతవాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లను ఫిక్స్ చేశామని పేర్కొన్నారు. 17 హార్డ్ డిస్కుల్లో అత్యంత కీలకమైన సమాచారం ఉండడంతో వాటిని కట్టర్ల సహాయంతో కట్ చేసి ధ్వంసం చేశామని పేర్కొన్నారు. CDRతో IDPR డేటా మొత్తాన్ని కూడా కాల్చివేశామన్నారు. ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లలో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామని వెల్లడించారు. ఆపై ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు తదితరాలను నాగోల్, మూసారంబాగ్ సమీపంలోని మూసీ నదిలో పారేశామన్నారు. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్తో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు, ఏం చేశారు అనే అంశాలన్నీ తన వాంగ్మూలంలో వివరించారు. ముఖ్యంగా 2 రకాల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల డబ్బును ఎక్కడికక్కడ పట్టుకోవడం, బీఆర్ఎస్ నేతల డబ్బుల్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ వాహనాల్లో తరలించిన వంటి పనులు చేసినట్లు చెప్పారు రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు సేకరించిన సమాచారం మొత్తాన్ని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని సమాచారం. ఎవరు ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని ఏ రూట్లలో డబ్బును తరలిస్తున్నారు అన్న వివరాలను ట్యాపింగ్ ద్వారా సేకరించిన ప్రణీత్ రావు ఆ సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని పోలీసుల వాంగ్మూలంలో రాధాకిషన్ రావు చెప్పారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని వాంగ్మూలమిచ్చారు. బిఎల్ సంతోష్ను అడ్డం పెట్టుకుని లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని ప్లాన్ చేశారని దర్యాప్తు బృందానికి వివరించారు. రాధాకిషన్ స్టేట్మెంట్లోని అంశాల ఆధారంగా దర్యాప్తు బృందం ట్యాపింగ్ కేసు విచారణ వేగం పెంచింది. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఆర్థికంగా అండగా నిలబడ్డ వాళ్లపైన నిఘా పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేసిన వాళ్లను కూడా టార్గెట్ చేసినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించారు. స్థూలంగా నిఘా విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. వీళ్లు వాళ్లు అని తేడా లేదు. ఎవరిపైనైనా అనుమానం రావడమే ఆలస్యం. వెంటనే వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక నేతల సూచనల మేరకే ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంతో స్పష్టమైంది. ఈ కేసును లోతుగా విచారించాలని కాంగ్రెస్, బీజేపీలు రెండూ అప్పట్లో డిమాండ్ చేశాయి. నిజానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పటి ప్రభుత్వంతో పాటు పోలీస్ ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు పేరును బహిరంగ సభల్లో ప్రస్తావించి మరీ హెచ్చరికలు చేశారు రేవంత్. తాము అధికారంలోకి వస్తే ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకుంటామంటూ అప్పట్లో ప్రకటించారు. అన్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణ మొదలైంది. రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ మరింత వేగంగా సాగనుంది. మొత్తంగా కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ స్కాముల్లో విచారణ యమ స్పీడ్గా జరుగుతోంది. ఈ కేసుల్లో ఇంకెన్ని మలుపులు, అరెస్టులు ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. ఇవి ఓ ముగింపు దశకు వచ్చేసరికి మరెంతమంది జాతకాలు మారతాయో చూడాలి.